తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి అయితే హడావిడి కొనసాగుతుంది. ఇప్పటికే 2 విడతలకు సంబంధించి కూడా ఫలితాలు వచ్చేసినాయి. 3వ విడత ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగబోతుంది. సో ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలు ఓవరాల్ గా స్టేట్ వైజ్ చూసుకుంటే కాంగ్రెస్ డామినేషన్ అయితే కొనసాగుతుంది. వేరే సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చేసరికి ఆ పేపర్ మీద గణాంకాలు చూస్తే ఇంకా హరీష్ రావే డామినేటింగ్ గా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచిరు అని చెప్పేసి అయితే మనం వార్తా కథనాలు చూస్తున్నాం. మరి ఆ గణాంకాలని తప్పు, అవన్నీ దొంగ లెక్కలు అంటున్నాడు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అసలు ఆ లెక్కల సంగతి ఏందో కూడా తెలిసేద్దాం. నమస్తే. నమస్తే అండి. సో ఏమింది మళ్ళీ గులాబీ కంచుకోటల మళ్ళీ ఏమన్నా పట్టు సడలుతుందా? ఏం జరుగుతుంది? మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినట్టుగా ఇలా సిద్దిపేట గులాబీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా ఎగరేసినాం. ఇలా గులాబీ ఏదైతే గులాబీ అడ్డా సిద్దిపేట అడ్డా అని వాళ్ళు అనుకుంటున్నారో ఇలా గులాబీ కోటను చీల్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిగా సిద్దిపేట నియోజకవర్గంలో ఈసారి అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందుకొచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీకి నిలబడ్డరు. వారికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో బరిలో నిలబడ్డరు. ప్రజలలో పోయిర్రు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను గడప గడపకు తీసుకుపోయినారు. ఈ రోజు హరీష్ రావు ఆ భయం తట్టుకోలేక ఈ రోజు నువ్వు ఓటుకు సిద్దిపేటలో ఓటుకి 6,000 7,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితికి ఎందుకు దిగజారినావని హరీష్ రావుని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు ప్రజల్లో ఆదరణ ఉంటే 40 ఏళ్ళు మీరే కదా పరిపాలించింది సిద్దిపేటను. నిజంగా ప్రజలు నిన్ను నమ్మితే గత సర్పంచులు నీ వాళ్ళే కదా ఇక్కడ. ఆ సర్పంచులను నమ్మినట్టయితే మరి ఎందుకు నువ్వు ఓటుకి 6,000 7,000 ఇచ్చి ఎందుకు కొన్నావు నేను హరీష్ రావు సూటిగా అడుగుతా. మీరు అడగండి. ఈ మెట్టపల్లి చూడండి, ఏ గ్రామం చూసినా, ఈ మందపల్లి చూసినా, ఎన్సంపల్లి చూసినా, తడకపల్లి, ఏ గ్రామం అన్నా తీసుకోండి మీరు. ప్రతి గ్రామంలో 6,000 7,000 తక్కువ లేదు. రెండో విషయం, ఆ టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే 3 4 5 మందిని బరిలో పెట్టి మీరు కొట్టుక సాగుర్రి, గెలిచినోడు నా అభ్యర్థి అని అంటున్నాడు. ఎవడు గెలిచినా వాడిని కండవ కప్పాలి, బీఆర్ఎస్ కలర్ ఊయాలి, సర్పంచ్లను కాలు మొక్కించుకుంటారు. మీరు లైవ్ చూడరు. మీరు అది దొరల పాలన అనేది కనబడతా ఉంది. పూజల గారు ఇక్కడ సారీ టు ఇంటరప్ట్, నిజంగా ఎవరు గెలిచినా వాళ్ళ మనుషులే కదా. ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి 2 నిలబడ్డారు. ఎవరు గెలిచినా వాళ్ళ వ్యక్తులే. మీ మనసులో ఎవరు గెలిచి మీ మనసు ఏమైనా గుజకపోతుంటా? ఒకటి చెప్తా ఆయన, ఇలా హరీష్ రావు యొక్క పాలన ఎట్లా నడుస్తుంది అంటే, ఇప్పుడు 4 అభ్యర్థులే పెట్టినప్పుడు నువ్వు వాళ్ళ గురించి నువ్వు కనీసం ఈ అభ్యర్థి నావోడు, ఈ అభ్యర్థికి ఓటేయాలని ఎక్కడని అడిగినవా? ఎక్కడని అడిగినవా? ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలే. నిలబడ్డ అభ్యర్థుల గురించి ఖచ్చితంగా మా మండల నాయకులము, మేము మండల ప్రెసిడెంట్లము, సీనియర్ నాయకులమంతా దర్జాగా పోయినాం. ఆ క్యాండిడేట్ గురించి ఇంటింటి పోయినాం, ప్రచారం చేసి ఓడినా గెలిచినా క్యాండిడేట్ క్యాండిడేట్ గురించి భరోసా ఇస్తే ఆయనకు ధైర్యంగా మేము నిలబడ్డాం. నువ్వు నిలబడ్డవాని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమిటంటే నిలవాలి. మామనేమో ఫామ్ హౌస్ లో అంటాడు, నువ్వు హోటల్లో అంటావు, ఇక్కడ హెడ్ ఆఫీస్ లో కూర్చుంటావు. సిద్దిపేటలో నువ్వు 6 రోజుల నుంచి మకాం వేసినవా? ఏ లేదా? ఎందుకు వేసినావు? నీకు ఎందుకు భయం చుట్టుకుంటుంది సిద్దిపేటలో? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాకు సర్పంచ్ లేకుండే. నేను ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు చెప్తా, నాకు వార్డు మెంబర్ ఒక్కడు లేకుండే, సర్పంచ్ లేకుండే, జెడ్పీటీసీ లేకుండే, ఎంపీటీసీ లేకుండే, ఒక గ్రామంలో ఉన్న గ్రామ శాఖ గానీ ఏది కూడా లేని పరిస్థితిలో, నిర్మాణం లేని పరిస్థితిలో నేను 25,000 ఓట్లు సిద్దిపేటలో తెచ్చుకున్నా. ఈ రోజు నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డారు, సర్పంచ్ గా ముందుకు వచ్చిర్రు, సర్పంచులు గెలిచి వచ్చిర్రు స్వచ్ఛందంగా. ఈ రోజు నా కాంగ్రెస్ పార్టీలో 10 మంది సర్పంచులు నా ముంగట ఈ రోజు రైట్ నో క్యాంప్ ఆఫీస్ లో 10 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. చూడండి మీరు లిస్టు ఆడు సంఖ్యాబలంగా. నేను చూడండి ఒక ఛానల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి వచ్చి కండువలు కప్పి ఫోటోలు బయటకు వచ్చినా కూడా ఒక టీవీ ఛానల్లో ఏమని రాస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ 0 అని రాస్తున్నది. మేము వీడియోలు పంపినాము, ఫోటోలు పంపినాము, కండువలు కప్పింది పంపినాము, మేము ప్రచారం చేసింది పంపినా కూడా ఇక్కడ ఒక ఛానల్ మీడియా ఆయన తొత్తుగా వివరించే ఒక ఛానల్ కాంగ్రెస్ కు సర్పంచ్ అభ్యర్థులు గెలిచిరని కూడా రాస్తలేరు. ఇదంతా మేనేజ్మెంట్ ఎందుకు? సోషల్ మీడియా మేనేజ్మెంట్ నువ్వు ఎందుకు చూసుకుంటున్నావు అంటే, రాష్ట్రంలో నా ఉనికి కోల్పోవద్దు, సోషల్ మీడియా వేదికల టిఆర్ఎస్ పార్టీ సిద్దిపేటలో ఇంకా బలంగా ఉందని చూపించుకోవడానికి ప్రయత్నమే గానీ ఆల్రెడీ నువ్వు ప్రజల్లో ఓటమి గురైనవు. ఎందుకో చెప్తా ఎగ్జాంపుల్. ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిర్రు. నువ్వు గెలవంగానే 4 గెలవంగానే ఒకరిని తీసుకొచ్చినావు, కడవ కప్తున్నావు, అదొకటి. రెండోది ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిస్తే
నువ్వు ఆ ఇల్లు గెలిచిన వెంటనే నీ నాయకులను తోలిచ్చి 10 లక్షలకు 15 లక్షలకు వచ్చి వేలం పాట వేసి ఆయన తీసుకొని కడవ కప్పుతున్నావు. మరి నీకు సంఖ్యాబలం పెంచుకోవాలని ఆతృత ఉంది తప్ప నువ్వు ఆల్రెడీ ఓటమికి గురైందని ఎట్లా చెప్తానని చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నీకు పోటీలో నిలబడ్డాడు. ఈసారి ఎక్కడ కూడా ఏకగ్రీవాలు కానియకుండా చేసినాం మేము. గతంలో ఇక్కడ ఎన్నికలు జరగకపోయేది. హరీష్ రావు పిలిచి కాలు మీద కాలు వేసుకుని రే వీడిని నేను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నా, మీరు అందరూ విడ్రా పెట్టుకోవాలి, ఎవడు పోటీలు ఉండొద్దు అని అంటుండే. ఈసారి అట్లా లేకుండా ప్రతి జాగల పోటీ ఉన్నది, ప్రతి జాగల పోటీ. ఆయనకు వ్యతిరేకంగా ఆయన చెప్తే కూడా వ్యతిరేకులు కూడా నిలబడరు, రెబల్ గా నిలబడరు. కానీ ఇవాళ ఏం చేసిండు, ఆ రెబల్ని కూడా నావడని చెప్పి మనకు 5 లక్షలు 10 లక్షలు ఆశ చూపి చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను గెలిచిన వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీరు వైరు ఎలక్షన్ల ఖర్చు పెట్టుకోరు, 5దో 10దో తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి ఆలోచించండి, ఏ ప్రజలైతే మనం నమ్మి ఓటేసిర్రో ఈ రోజు సర్పంచ్ ఎన్నికలు అనేటివి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి అంటేనే ఊర్లలో డెవలప్మెంట్ గురించి, నా వార్డులు డెవలప్ చేసుకోవాలి, సీసీ రోడ్లు పోసుకోవాలి, మోరీలు కట్టుకోవాలి, లైట్లు పెట్టుకోవాలి, నిధులు తెచ్చుకోవాలని ఇది ముఖ్యమైన అంశం. సో ఈ ముఖ్యమైన అంశం దగ్గరనే ఒక ప్రశ్న అడుగుతా. నిజం మీరు అన్నట్టుగా రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజ్ కట్టుకోవాలి, లైట్లు పెట్టుకోవాలి, మరి ఇవన్నీ కావాలంటే ఎమ్మెల్యే ఉండాలి కదా. సో ఆ ఎమ్మెల్యే వేరే టైం ఉన్నాడు, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో, ఆయన నమ్మి పోతురేమో వీళ్ళంతా, వాళ్ళ ఊరు అభివృద్ధి కోసం పోతారంటే ఏమంటారు? ఒకటి చెప్తా వినండి, ఇక్కడ మొన్న హరీష్ రావు గెలిచిండు, ఓకే. నేను ఇక్కడ ఓటమి గురైనా కూడా సిద్దిపేట నియోజకవర్గానికి ఇప్పటికీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా సిద్దిపేటకి ఇప్పటికీ 25 కోట్ల రూపాయలు తెచ్చిన. మరి స్థానిక ఎమ్మెల్యే ఎన్ని పైసలు తెచ్చిండో రా ముందుకు. ఎమ్మెల్యే తెచ్చిండా పైసలు? సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ అభ్యర్థి నేను తెచ్చిన్నా. పల్లెలు ఈ రోజు ఏ గ్రామంలో పోయినా సీసీ రోడ్లు వేసినా, మోరీలు కట్టినా, లైట్లు పెట్టినా, అంగన్వాడీ బిల్డింగ్లు ఇచ్చినా, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇచ్చినా, స్కూళ్ళల్లో టాయిలెట్స్ కు కొబ్బరికాయలు కొట్టింది నేను, వర్కులు తెచ్చింది నేను. ఈ రోజు వాళ్ళకి ఏమని చెప్తున్నాడు అని అంటే, ఎమ్మెల్యే నేనుంటేనే నిధులు వస్తాయని చెప్తా ఉన్నాడు. నీ సొంత బామర్ది కేటీఆర్ ఏమని చెప్తా ఉన్నాడు, భావన బామర్దు ఏమని చెప్తా ఉన్నాడు, ఎమ్మెల్యేతోనే పైసలు రావు, ఎమ్మెల్యే లేకున్నా కూడా పైసలు వస్తాయి, సర్పంచ్లకు వచ్చే విధంగా ఉంటదని నీ బామర్ది కేటీఆర్ చెప్తా ఉన్నాడు. అట్లా చెప్తున్నాడు. ఈడికి వచ్చేసరికి ఈడు ఇట్లా చిలక పలుకులు వాగుతున్నాడు. హరీష్ రావు ఎంబడి వాడతా ఇప్పటి నుంచి నేను ఆల్రెడీ భయపడేది లేదు. నీ ఓటమి దగ్గరలో ఉన్నావు నువ్వు, నీ భయం చుట్టుకుంది నీకు. ప్రజలు నిన్ను తిరస్కరిస్తా ఉన్నారు, ప్రజలు నిన్ను చీకొడతా ఉన్నారు. ఈ రోజు మేము చాలా గర్వంగా ఉంది సిద్దిపేటలో. సంఖ్య ఎంత వచ్చిందని కాదు, పోటీలో నిలబడ్డారు, 10 స్థానాలు గెలిచినాం. ఇంకా ఖచ్చితంగా నిన్నటి చూడండి, రామంచ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో నవీన్ గెలిచి పాపం మంచి చదువుకున్నాడు యువకుడు, ఈడొచ్చి క్యాంప్ ఆఫీస్ లో కూర్చుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక 50-60 మందిని ఇటు చుట్టూ పంపించి అక్కడ వాళ్ళ భార్య ఒంటరిగా ఇంట్లో ఉంటే ఒక దళిత మహిళను చూడకుండా కూడా కార్ల బలవంతంగా ఎక్కించుకొని పోయి అక్కడ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పిండు. భర్త ఈడుంటే నువ్వు భార్య కండువా కప్పి బ్లాక్ మెయిల్ చేసినావు, నువ్వు క్యాంప్ ఆఫీస్కి వస్తావా రావా అని. అయినా కూడా ఇప్పుడు నేను విలువలేనని స్వచ్ఛందంగా నిన్న నవీన్ నా దగ్గరకు వచ్చిండు, చిన్నకోడూరు మండలం రామచ్చ వ్యక్తి వచ్చి, అన్న ఇగో నేను నా భార్య స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం, మాకు ఊరు అభివృద్ధి లక్ష్యం, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాకు నచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ జెండా. నిన్న చూడండి సిద్దిపేట అర్బన్ మండలంలో బక్రీ చెప్పాలి ఏం జరిగింది. శ్రీనివాస్ సర్పంచ్ క్యాండిడేట్ బలవంతంగా అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తీసుకుపోయి కండువా కప్పిండు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి. నిన్న వచ్చి ఏడ్చుకుంటూ చెప్తా ఉంది వాళ్ళ భార్య, ఆ వీడియో కూడా మీకు వచ్చింది. ఇవాళ వాళ్ళ ఊర్లో తిరగలేని పరిస్థితి. పాపం అందరు గెలిచినాక ఏం చేస్తారు, ఊర్లో సంబరాలు జరుపుకోవాలి, పటాకులు గడుపుకోవాలి అని అందరు సంబరాలు ఉంటే బక్రీ చెప్పాలి అంధకారమైంది. సర్పంచ్ ఎక్కడ పటాకులు కాలవలే, ఎక్కడ సంబరాలు జరుపుకోలే, రాత్రి 2 వరకు ఆయన ఊర్లో కాలు పెట్టలేని పరిస్థితి. దానికి కారణం ఎవరు? హరీష్ రావు కాదా? ఇవాళ నీ ప్రయోజనాల గురించి తీసుకొచ్చినావు, కండువా కప్పినావు. నీకు ఎవడైతే కండువా కప్పడానికి సూత్రధారునో వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాడు వేడు. గ్రామస్తులంతా పోయి వాని ఇంటి మీదకి పోయారు, సర్పంచ్ ఇంటి మీదకి. మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచినాం, మేమంతా తిరిగినాం, నువ్వు గెలిస్తే మా అభివృద్ధి అనుకున్నావు, నువ్వు సడన్ గా కండువా కప్పుకున్నావు అని వాళ్ళు అడిగారు. ఊరు అభివృద్ధి మాకు ముఖ్యమని నిన్ను గెలిపిస్తే నువ్వు ఆడెట్లా కప్పుకున్నావు అడిగేసరికి ఇవాళ ఏమైంది పాపం సర్పంచ్ నిన్న వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసిండు, భార్య భర్తలు ఇద్దరు ఏడ్చుకుంటా. మేము నిన్న జరిగిన హరీష్ రావు కప్పిన కండువకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటాం, మా గ్రామ ప్రజలు ఎల్ల గొమ్మంటే గల్లెగా పోతాం, వాళ్ళు చెప్పిరే మేము వింటామని అంటారు. ఇదంతా నీచమైన పాలనకు దారి తీస్తా ఉండు హరీష్ రావు. బిడ్డ హరీష్ రావు రాసి పెట్టుకో, నీ ఎంబడి వాడకుండా నేను మాత్రం ఊకోను. సర్పంచ్ ఎన్నికలు అయినాయి, త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, అది పార్టీ సింబల్ మీద జరుగుతా ఉన్నాయి, చేతు గుర్తు కారు గుర్తు మీద జరుగుతా ఉన్నాయి ఎన్నికలు. ఖచ్చితంగా రాసి పెట్టుకో బిడ్డ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా
బరిలో తిరుగుదాం, నువ్వు అట్రా, నేను ఇటు వస్తా. నువ్వు ప్రచారం చేయి, నువ్వు దమ్ముంటే నేను ప్రచారం చేస్తా. మా అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలకు పోతా. మాకు అడ్లగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అందరు మంత్రి వ్యవస్థలతోని సిద్దిపేట నియోజకవర్గానికి ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ గా 10 మంది గెలిచిర్రో, ఉప సర్పంచ్ గా గెలిచిర్రో, వార్డు మెంబర్ గా గెలిచిర్రో, వాళ్ళందరికీ నిధులు తీసుకొస్తా. నిధులు తీసుకొచ్చి ఊర్లు అభివృద్ధి చేసి ఇప్పుడు గెలిచిన పాపం నమ్మి వాళ్ళు మోసపోయారు. పాపం ఆ మోసపోయిన టిఆర్ఎస్ పార్టీలో అని చెప్పి రంగేదో వస్తారు వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి వీళ్ళంతా మీ తప్పేం లేదు. మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, మీ పల్లెలు అభివృద్ధి చెందాలంటే, మీ వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారానే, నిధుల ద్వారానే పల్లెలు కానీ అభివృద్ధి జరుగుతాయి. మీరు కూడా మరలా ఆలోచించుకోండి. మనము గెలిచినామంటే 10 మందికి మంచి చేయాలి, ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. ఏ పార్టీ వల్ల అయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది, దేని వల్ల నిధులు వస్తాయని మీరు కూడా గమనించగలరని కొత్తగా గెలిచిన సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ కూడా చెప్తా ఉన్నా, మరలా ఆలోచించండి. మనం పార్టీలు కాదు ముఖ్యం, మన ప్రజలకు మంచి చేయాలి, ఊర్లు బాగు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా. చివరిగా ఒక ప్రశ్న, అంటే బిడ్డ హరీష్ రావుని ఏం పడబడతా అంటున్నారు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఆయన మీ సర్పంచ్లు గెలిచారు ఒక 10 మంది. మీ సర్పంచ్లు ఏమో ఆయన పడితే ఒక 10 రోజుల దాకా ఈ సర్పంచ్లు ఏమడి ఉంటారా? ఒకటి చెప్తానండి, ఆల్రెడీ పడేకాడికి వడ్డాడు. వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేసారో 2-3 పైసలు ఆశ పెట్టి భయపెట్టించి తీసుకుపోవాలనే ప్రయత్నం చేసిండు, కానీ ఎవరు ఓలే. కాంగ్రెస్ పార్టీ కండువ దర్జాగా కప్పుకొని 3 రంగులు వేసుకొని ప్రజలకు తిరిగిరో వాళ్ళు మా దగ్గరనే ఉన్నారు. మేము ఏదైతే బలపరిచినామో ఇండిపెండెంట్, ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి. కుల సమీకరణాలు ఉంటాయి, ఊర్లలో వేరే సమీకరణాలు ఉంటాయి. కాబట్టి ఆ సమీకరణాల వద్ద జరిగిన మేము బలపరిచిన అభ్యర్థులు వాళ్ళని కూడా నువ్వు పైసల ఆశ చూపించి భయపెట్టించి కుల సంఘాలతో ఒత్తిడి తెప్పించినావు ఇళ్ల మీద. నువ్వు టీఆర్ఎస్ పార్టీల కండవకపోతే నీ ఊర్లో కట్టడి చేస్తాం, కుల సంఘాల కట్టడి చేస్తాం. మరి ఎందుకు ఏడున్నది ప్రజాస్వామ్యమా, లేకపోతే ఎన్నికలు పెట్టింది ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, సాఫ్ గా జరగాలి, మద్యం వంచొద్దు, డబ్బులు వంచొద్దు అని ఉన్నది. ఎక్కడన్నా చూపి కాంగ్రెస్ పార్టీలో ₹1 వంచిర్రా? నువ్వు దోచుకున్నావు 40 ఏళ్లలో సిద్దిపేటలో, మా ప్రజల డబ్బు అది. ఆ డబ్బును దోచుకొని ఇలా కోటలు వంచినావు, పైసలు వంచినావు, ఓట్లు వంచినావు. ఇప్పుడు వేలం పాటతోటి సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఉన్నారా మీ కాంగ్రెస్ పార్టీలో? ఎవరు ఉన్నారు అట్లా? ఒకటండి, మా కాంగ్రెస్ పార్టీలో వేలం పాటలు గాని డబ్బులు గాని ఏది చేయలేదు. రూపాయి లేకున్నా ప్రజల వద్దకు పోయారు, ప్రజల ఆశీస్సులు తీసుకున్నారు, ప్రజలకు నమ్మకం కలిగించారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మన గ్రామాల అభివృద్ధి జరగాలంటే, నిధులు తెచ్చుకోవాలంటే, మనకు మంచి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పి మంచి మాటలు చెప్పి వాళ్ళకు విశ్వాసంతో ఓట్లు తెచ్చుకున్నారు తప్ప నీలాగా మాయ మాటలు చెప్పి నిధులు ఇస్తా ఏడికెళ్ళిస్తావురా నాయన. నువ్వు ఇన్ని రోజుల నుంచి 20 కోట్లు, మొన్న 2.5 కోట్లు నేను తెస్తే కొండ సూర్యకమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు తెచ్చుకున్నావు అని ప్రెస్ మీట్ పెట్టినావు. నీ పిఆర్ఓ ఎవడో ప్రెస్ రిలీజ్ చేస్తే ఇదే క్యాంప్ ఆఫీస్ లో పెట్టి జవాబు ఇస్తే మళ్ళీ నువ్వు కౌంటర్ ఇవ్వలేకపోయినావు. దొంగ మాటలు బంద్ చేయి బిడ్డ. ఇంకా గ్రామాలు తిరుగుతా, గ్రామాలలో గట్టిగా తిరుగుతాం. మా నాయకులు రోజు రోజుకు బలోపేతం అవుతారు. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు డెవలప్ అవుతా ఉంది. చాలు, నీలాగా మాకు 100 మందిని తెచ్చుకొని నా మీద పెట్టుకోవాలి నాకు ఆశ లేదు. ఖచ్చితంగా రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో ఇంప్రూవ్ అవుతుంది. ఒకప్పుడు 0 ఉండే, ఒక్క సర్పంచ్ లేడు, ఇలా 10 మంది సర్పంచ్ లేరు. ఇంకా తెల్లారితో చూడు, నాకు ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి. అన్నా మేము బలవంతంగా పోయినమే, వాళ్ళకు మా ఇష్టపూర్వకంగా పోలే, ఖచ్చితంగా మా అభివృద్ధి మాకు లక్ష్యం, మీ పార్టీలకు మేము వస్తామని స్వచ్ఛందంగా వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. నేను ఒకటే అంటున్నా వాళ్ళకు, దయచేసి మీరు మా పార్టీలోకి వచ్చేది ఉంటే స్వచ్ఛందంగా రండి, ఏదో ఆశించి మాత్రం రాకండి. మీరు స్వచ్ఛందంగా వస్తే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు గాని, మంచి గాని, చెడు గాని మేము సహకరిస్తాం. ఆయనలాగా డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర లేవు, వేరే మా కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి మా దగ్గర లేవు. రణరంగంలో ఇద్దరం ఓటమి గెలుపు సహజం, కానీ ప్రజలను మోసం చేసుడు మాత్రం చాలా నేరమైన చరిత్ర, నీచమైన చరిత్ర. ఇంకా నువ్వు ఆ బుద్ధి ఓనించుకుంటలేమని హరీష్ రావు అంటా ఉన్నాం. ఈ రోజు మీరు చూడండి, నీకు సర్పంచ్ ఎన్నికలను ఇంత పటిష్టంగా తీసుకోకపోతే గెలుపు ఎక్కడ వచ్చిందంటే, నేను ఈడ సిద్దిపేటలో మేము వారం రోజులు ఈయనే ఆఫీస్ లో కూర్చోబెట్టాం. హరిత హోటల్లో పోయి 3 రోజులు కూర్చున్నావు. సిద్దిపేట హరిత హోటల్లో 3 రోజులు కూర్చున్నావు, క్యాంప్ రాజకీయాలు చేస్తున్నావు. రాత్రిపూట 12 తెల్లారి ఎలక్షన్ అంటే 1 గంటలకు వీడియో కాల్ చేసి కార్యకర్తలు మాట్లాడినావు. నీవు కార్యకర్తలు మాట్లాడే ముఖమేనా అనేది? నువ్వు నీ దగ్గరకు వచ్చి కార్ దగ్గరకు వచ్చి నమస్తే అంటే కూడా నువ్వు నమస్తే పెట్టారు. రోజు అరే తూరే అని మాటలతో తిట్టిన సందర్భాలు ఎన్నో వీడియోలు వచ్చినాయి. ఈ రోజు మా నాయకులు చెప్తా ఉన్నారు,
రాత్రి 1 గంటలకు 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ పార్టీ జూమ్ కాల్ మాట్లాడుకుంటూ అందరికి సెంటిమెంట్ ఉపయోగించి అరే అరే బిడ్డ మనని గెలవాలి, మన సెంటిమెంట్, మన తెలంగాణ పార్టీ, అరే తెలంగాణ ఇచ్చింది, అరే ఎడ్డి సడ్డి అందరు చెప్తారు, రాష్ట్రం మొత్తంలో దేశం మొత్తం చెప్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియమ్మ ఇచ్చిందిరా నాయన. తెలంగాణ ఇస్తే నీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపి విలీనం చేస్తామని చెప్పి నీ కుటుంబం మొత్తం పోయి మా తల్లి సోనియమ్మ కాలు మొక్కలేదురా అవుట అని అడుగుతా ఉన్నా హరీష్ రావు గారు. అంటే హరీష్ రావు గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకే లాస్ట్ డే వచ్చి ప్రచారం చేసి ఒక ర్యాలీ ఇస్తే కూడా గెలిచే చరిత్ర ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్లకు ఇంతగానం చేసిందని చెప్తూ నిజమేనా? నిజంగా సిద్దిపేటలో నేను అదే అంటున్నా, నీ ఉనికిని రోజు రోజు కోల్పోతున్నావు సిద్దిపేటలో. ప్రజలు నిన్ను నమ్ముతలేరు. ప్రజలు నిన్ను ఈ రోజు ప్రజలకు విశ్వాసం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో బలంగా ఉంది, మేము ఈ నాయకత్వాన్ని నమ్ముకుంటే రానున్న రోజులలో మంచి జరుగుతుంది, గవర్నమెంట్ పథకాలు అందుతాయి, ఇంద్రం మిల్లులు వస్తాయి, పింఛన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, ఇవన్నీ ప్రజలు నమ్ముతా ఉన్నారు. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఊరికి చివరిలో 2-3 ఇచ్చి అది కూడా నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్నారు. 3 లక్షలకు 2 లక్షలకు అమ్ముకొని నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బలపడ్డారు. కానీ ఇక్కడ చూడండి, సిద్దిపేట నియోజకవర్గంలో 3,500 ఇల్లులు ఇచ్చినాం. అది కూడా ఎవరికి ఇచ్చినాం? ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇచ్చి చూపించినాం. ఇది మా వ్యక్తిత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మంచితనానికి నిదర్శనం. ఈ రోజు రేషన్ కార్డును ఒక్కటని ఇచ్చినామని అడుగుతా ఉన్నా, కానీ రేషన్ కార్డు ఏ గ్రామానికి పోయినా 150, 200, 300 రేషన్ కార్డులు ఇచ్చినాము. ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యం ఉంది, 0 కరెంట్ బిల్ వస్తా ఉంది గ్రామాలలో. ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు భిన్నంగా జరుగుతాయి, ఎందుకంటే ఇది పార్టీ పరంగా, ఇటు చేతు గుర్తు పార్టీ పరంగా ఉంటది, అటు వాళ్ళ పార్టీ సింబల్ ఉంటది. ఈ రోజు నువ్వు ఏం చేసినావు? కుల సంఘాలు అన్ని గ్రామాలలో నువ్వు పైసలు పంపించి కులాలను కట్టడి చేపించి ఒక వ్యక్తిని గెలిపించే ప్రయత్నం నువ్వు చేసినావు. తొందరగా ఉన్నది. నువ్వు ఎన్ని రోజులు తాళాలేసి ఈ రోజు నీకు ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు పోతాడా పోడా అని వెనుకొకరిని పెడుతున్నావు సీసీ కెమెరా లాగా. అరే వీడు మనతో ఉంటుండా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళతో టచ్లు ఉంటుండా? అంత భయం ఎందుకు రా నాయన? నిజంగా నీకు భయం లేకపోతే వాళ్ళను ఓపెన్ గా ఇచ్చిపెట్టేసే వాళ్ళను. ఊర్లలో గెలిచిన కూడా 4 వెనక బండేసి పంపిస్తున్నాడు. అరే వాడు ఇంట్లో ఉన్నాడా లేడా, మనతో ఉండా, ఎవడని వచ్చి కలుస్తుండా కాంగ్రెస్ తోడు? ఎందుకురా నాయన నీకు అంత భయమో? ఇప్పుడు నీ సర్పంచ్ గెలిచినంత మాత్రం ఏమన్నా నీకు సంఖ్య పెంచినంత మాత్రం ఏమైనా అవుతుందా? నీకు సంఖ్య పెరగలేదు, ఏం లేదు. వాస్తవానికి గెలిచింది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి 30-35 అయితే ఈ రోజు తన సంఖ్య గెలిచిన అందరినీ కండవగప్పుకుంటా సంఖ్యాబలాన్ని పెంచిండు. మీరు వాస్తవం ఆలోచించండి. నీకు నాకు పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో, ఇద్దరి మధ్యలో పోటీ జరిగినప్పుడు ఒక అభ్యర్థి గెలిస్తే అది నీ ఖాతాలు వేసుకో. ఎవడు గెలిస్తే వాడు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చూపించుకోవడం ఇది ఎంత మూర్ఖత్వం రా నాయన. హరీష్ గారు ఎప్పుడు లేని జోష్లో అయితే కనబడుతురు, మళ్ళీ దొరకరో సందర్భం కాకపోయినా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ అధిష్టానం అన్ని ఇచ్చింది, మీరు చెప్పినట్టుగా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది, కానీ మరి పదవులు ఎప్పుడు ఇస్తుంది అని అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా కొత్త సంవత్సరానికి అందరికి పదవులు రాబోతా ఉన్నాయి, నామినేటెడ్ పదవులు రాబోతా ఉన్నాయి. ఎందుకు ఆపినామంటే కూడా అది కూడా చెప్తా. మేమంతా ఇప్పుడు ఎన్నికలు బరిలో ఉండాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు బరిలో ఉండాలి. ఈ రోజు మాకు ఒక క్లారిటీ వచ్చింది. సర్పంచ్ గా ఎవరెవరు పోటీలో చేసిర్రు, రేపు ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ గానీ ఎవరెవరు అప్లికేషన్ క్లారిటీకి వచ్చింది. ఎవరైతే ప్రజలలో ఎన్నికలకు పోయినారో వాళ్ళకు పార్టీ పరంగా ఒక సముచిత స్థానం కల్పించి, కొంతమంది ప్రజల్లో ఉండకపోయినా వారికి మనం గుర్తింపు ఇవ్వాలి, వారికి నామినేటెడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరం లోపల సిద్దిపేటలో 3 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నాయి. ఖచ్చితంగా 3 మార్కెట్ కమిటీ చైర్మన్లు వాడబోతా ఉన్నాయి. స్థానిక సంస్థలే వాళ్ళకి టెస్ట్మెంట్ అన్నట్టుగా స్థానిక సమస్యలు కూడా ఇంపార్టెంట్ బ్రదర్. ఇప్పుడు ఆ మండలంలో ఈయన ఒక్క సర్పంచ్ ను రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు గెలిపించాలనేది కూడా మేము పెడతా ఉన్నాం. ఆయనకు కూడా ఒక బాధ్యత ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఏ ఒక్కరిది కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అనేది అందరిది. అందరూ పని చేయాలి, కలిసిమెలిసి పని చేయాలి, బాధ్యతలు అందరూ మీదేసుకోవాలి. అందరు కలిసి పంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో సిద్దిపేటలో మాత్రం నేను చాలా విశ్వాసంతో ఉన్నా. ఈ వాతావరణం చూస్తుంటే, సర్పంచ్ ఎన్నికల వాతావరణం చూస్తుంటే నాకు చాలా విశ్వాసం పెరిగింది. ఖచ్చితంగా ఓటు బ్యాంక్ పెరిగింది సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి. రోజు రోజుకు ఓటు బ్యాంక్ పెరుగుతా ఉంది. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయం అని చెప్పుకున్నటువంటి ఆఫీస్ లో ఒక పురుగు ఉంటలేరు. ఈ రోజు నువ్వు అందరినీ గెలవంగానే కార్లు పెట్టి పిలిపించుకొని కాలు మొక్కించుకుంటున్నావు. అది ఏం సంస్కృతి నాన్న? ఇంకా దొరలపాలన పోలే ఇంకా దొరలపాలన సర్పంచ్ అవుతాం కాలు మొక్కించుకుంటా. సిగ్గుందా నీకేమన్నా? వాళ్ళని గౌరవించుడు నేర్చుకో. ఫస్ట్ నీ ఆఫీస్కి వస్తే శాల్వ గప్పు, శాతనైతే శాల్వ గప్పు, దండం పెట్టు, కాలు మొక్కించుకోకు దయచేసి. ప్రజాస్వామ్య విలువలను కాపాడు, సర్పంచ్లను కాపాడు. నువ్వు ఎన్నడూ కూడా గతంలో నీ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను నీ స్టేజ్ మీద కూర్చోబెట్టినావా? నిన్న దళితులను, బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను
అందరినీ కలుపుకపోయి అందరికి సముచిత గౌరవాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో మేము ముందుకు పోతా ఉన్నాం. నీలాగా ఒకరిని తక్కువ చూసుడు ఒకరిని ఎక్కువ చూసుడు ఇవన్నీ మా పార్టీలో ఉండబోవు కూడా. ఆల్రెడీ ఈ రోజు సర్పంచ్ ఎన్నికలు అయినాయి. రేపటి నుంచి మా కార్యాచరణ గ్రామాలలో తిరుగుతాం. ఇంకా ఇప్పుడు మాకు వార్డు మెంబర్లు వచ్చిర్రు, ఉప సర్పంచ్లు వచ్చిర్రు, సర్పంచ్లు వచ్చిర్రు. వీళ్ళతో పాటు గ్రామాలలో తిరుగుతాం. ఓడిపోయిన అభ్యర్థులు కూడా మా దృష్టిలో ఓటమి కాలేదు, వారు కూడా గెలుపైనారని నేను భావిస్తా ఉన్నా. వారు కూడా అదే చెప్తా ఉన్నా. మీరు గట్టిగా నిలబడండి, మీ వెనక మేముంటాం, రేవంత్ అన్న ఉంటాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, హనుమంత్ అన్న ఉంటాడు. అందరం కలిసి ఇంకా గట్టిగా పోరాడి వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం. ఈ ఎన్నికల బరిలో నేను తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో నిజంగా హరీష్ రావు ప్రభ తగ్గుతుంది అనడానికి మీ దగ్గర ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? అసలు మీరు ఏమన్నా అద్భుతమైన విజయాలు ఇక్కడ ఏమైనా కనబడ్డాయా సిద్దిపేటలో? అసలు ఒకటి చెప్తా, సిద్దిపేట నియోజకవర్గంలోనే చిన్న కోడూరు మండల్ అనేది వాళ్ళు ఒక నాయకుని పెట్టుకొని చిన్న కోడూరులో ఎవరిని బయటకు రానియకుండా ఎవరిని అది చేసి ఇంత పెద్ద టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా చూపిస్తారు. నీ అనుచరుడు రైట్ హ్యాండ్ జెడ్పీ చైర్మన్, ఆయన పేరు తీయ నోట్లకి వెళ్ళి అందరికి తెలుసు. జెడ్పీ చైర్మన్ సొంత ఊర్లోనే నువ్వు క్యాండిడేట్ నీ క్యాండిడేట్ ను బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకుని నువ్వు గెలిపించుకోలేవు. ఓడిపోయాడు ఆడ. జెడ్పీ చైర్మన్ ఏదైతే ఉండు సందలాపూర్ గ్రామం, సందలాపూర్ గ్రామంలోనే నీ పార్టీని నువ్వు అభ్యర్థిని నువ్వు గెలిపించుకోలేకపోయినావు. ఇంకెక్కడ ఉన్నది నీ పార్టీ? ఇంకెక్కడ ఉన్నది? జెడ్పీ చైర్మన్ సొంత విలేజ్, ఆడ ఎవడు కాలు పెట్టవద్దు అంటావు, టీఆర్ఎస్ స్ట్రాంగ్ అంటావు, మండల్ నాదంటావు. మరి ఏమైందిరా నాయన? ఏడిపోయింది నీ ప్రయోజనము? నిన్ను చీగొట్టిన నీ ఊర్లా, అంతే చీగొట్టిన నీ ఊర్లా బీఆర్ఎస్ కీలకమైన స్థానాలే పోతుంది. నీ సొంత గడ్డలు పోయినాయి, అట్లా ఎన్నో స్థానాలు పోయినాయి. ఎక్కడైతే నువ్వు గెలుస్తావు అనుకుని అక్కడ మేము కొట్టినాం. బూరుపల్లిలా మేము 600 మెజార్టీ, వెల్కటూరులో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో భారీ మెజార్టీతో 400, 500, 600 మెజార్టీతో గెలిచినాం. అర్బన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి బలోపేతమైంది. మిట్టపల్లిలో మంచి నాయకుడు ఉన్నాడు, తడకపల్లిలో మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు, ఎన్సన్పల్లిలో కూడా మంచి స్ట్రాంగ్ అవుతా ఉన్నాం. వెల్కటూరు వచ్చేసింది, అర్బన్ బూరుపల్లి వచ్చేసింది, బక్రి చెప్పాల మా ఖాతాలో పడబోతా ఉంది, నాంచర్పల్లి మా మంచి నాయకత్వాన్ని తీసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి మండలాన్ని గ్రౌండింగ్ అవుతుంది. ఖచ్చితంగా రోజు రోజుకి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మైనస్లు ఉన్నాయో దాన్ని మేము చేసుకుని ముందుకు పోయి పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. సో ఎమ్మెల్యేలు ఉంటేనే నిధులు వస్తాయి అనేది కాదు. ఖచ్చితంగా హరీష్ రావు గారు బామ్మది కేటీఆర్ చెప్తున్నట్టుగా ఎమ్మెల్యేలు ఉంటే నిధులు వస్తాయని కాదు, అక్కడ పనిచేసే నాయకుడు ఉంటే ఎవరున్నా కూడా నిధులు వస్తాయని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా మిగతా అంటే బీఆర్ఎస్ పార్టీలకు పోయిన వాళ్ళకి కానీ మిగతా కొంత అటు ఇటుగా ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా పూజల హరికృష్ణ అయితే చెప్తున్నాడు, మీరు ఎవరు అధైర్యపడద్దు, ఇప్పటికే ఎమ్మెల్యేలు కాకపోయినా కొన్ని కోట్ల రూపాయల నిధులు తెచ్చిన చరిత్ర ఉంది. సో ప్రజా క్షేమం కోసం మీ ఊరు ప్రయోజనాల కోసం పనిచేయాలని కూడా సర్పంచ్లకు కొత్తగా గెలిచిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాడు. సో మొత్తానికైతే జోష్లోనే కనబడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ. సో హరీష్ రావుకి అయితే సవాల్ విసురుతున్నాడు, నీ గులాబీ కంచుకోట కూలబోతోంది. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంకా భారీ ఎత్తున మా అభ్యర్థులు గెలవబోతున్నారు, జెండా ఎగరవేయబోతున్నాం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.